ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల సమీకరణాలు చాలా రకాల ఈక్వేషన్స్ అన్ని రకాల నివేదికలు అన్ని పరిగణలోకి తీసుకొని సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఈ జాబితాలు విడుదల చేస్తున్నట్టుగా మనకు జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితం 21 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు కానీ వాళ్ళు దాదాపుగా అభ్యర్థులుగానే చెప్పొచ్చు. మొత్తం 21 స్థానాలకు ఇప్పుడు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే రాజంపేటకు సంబంధించిన విశ్లేషణ అందించడానికి టీవీ9 కడప ప్రతినిధి సుధీర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుధీర్, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరు ఇన్ఛార్జ్ గా ఖరారు చేశారు. సో దీనికి సంబంధించి వైసీపీ శ్రేణుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది లోకల్ శ్రేణుల్లో? ఎస్, గతం నుంచి అనుకుంటున్న పరిస్థితి ఇది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి రాజంపేట సీటు ఇస్తారని చెప్పేసి కూడా దాదాపు ఒక నెల రోజుల కాలంగా జరుగుతున్న విశ్లేషణ ఇది. ఎందుకంటే గతంలో మేడా మల్లికార్జున రెడ్డి ఇక్కడ బలమైన నేతగా ఉన్నప్పటికీ కొంత పార్టీ శ్రేణుల్లో కానీ అట్లా పార్టీని కలుపుకుపోయే పరిణామాల్లో కానీ కొంత అలసత్వంగా వ్యవహరిస్తున్నారన్న నేపథ్యంలోనే గతంలో కూడా సీఎం దగ్గర జరిగిన ఎమ్మెల్యేల రివ్యూల్లో కూడా మేడా మల్లికార్జున రెడ్డి మీద సర్వేల్లో కూడా కొంత ప్రభావం చూపించి అవన్నీ కూడా సర్వేలు కూడా అతనికి అనుకూలంగా లేవు అన్న తర్వాతే అభ్యర్థిని మార్చే పరిస్థితి వచ్చింది. అందులో భాగంగానే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి రాజంపేట టికెట్ని కేటాయిస్తారని చెప్పేసి దాదాపు వైసీపీ శ్రేణుల్లో ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి అందరూ కూడా అనుకున్నటువంటి మాటే. ప్రస్తుతం అయితే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఎప్పటి నుంచో కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని నమ్ముకున్న వ్యక్తుల్లో కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తుల్లో అత్యంత సన్నిహితుడు. అలాగే రాజశేఖర రెడ్డి మొదటిసారిగా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2009లో అతన్ని రాజంపేట ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అతనికి సీటు కేటాయించి అక్కడ గెలిపించిన పరిస్థితి ఉంది. తర్వాత 2014లో కూడా అతను పోటీ చేశాడు. 2019లో మేడా మల్లికార్జున రెడ్డి పోటీ చేసిన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. మొత్తం మీద ఏదేమైనా రాజంపేటకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 సీట్లలో ఒక రాజంపేట సీటును మాత్రమే మార్పు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మేడా మల్లికార్జున రెడ్డికి గత ఎమ్మెల్యేలకు సంబంధించిన రివ్యూలు ఏవైతే జరిగినాయో ఆ రివ్యూలు అన్నింటిలో కూడా చాలా మైనస్ కనపడింది. అంతేకాకుండా ఇటు రివ్యూ ఏదైతే వీళ్ళు సర్వేలు చేయించారో ఆ సర్వేలు అన్నింటిలో కూడా కొంత ఓడిపోయేదానికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థిని మార్చాలన్న ఒక సంకల్పంతోనే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. ఆకేపాటి ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ, అంతేకాకుండా తన సొంత ఊరు రాజంపేటకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కొంత పట్టున్న నేత కూడా అన్ని దాదాపు 6 మండలాలు ఉంటే 6 మండలాల్లో కూడా ఆకేపాటికి కొంత వర్గం ఉంది. ఆ వర్గాన్నింటిలో కూడా ఓట్లు వేయించుకునే సత్తా ఉన్న నేపథ్యంలో ఈసారి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అయితే ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆ సీట్ని మార్పు చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజంపేటకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో ఏ ఒక్క సీటు కూడా ఇంతవరకు మార్పు చెందకుండా ఒక రాజంపేట సీటును మాత్రమే మార్చి దాన్ని మేడా మల్లికార్జున రెడ్డికి కాకుండా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. అట్లాగే మేడా మల్లికార్జున రెడ్డి కూడా అక్కడ తన సొంత క్యాడర్ ఉన్నప్పటికీ కొంత వ్యత్యాసం అయితే కనపడింది. గతంలో ప్రజల్లోకి వెళ్లే దాంట్లో కొంత అలసత్వంగా ఉన్నారని దాని మీద మాత్రమే ఒక్కటే ఆయన్ని సీట్ నుంచి బయటకు పెట్టి అమర్నాథ్ రెడ్డికి రాజంపేట సీట్ను అయితే అప్పచెప్పినట్టు తెలుస్తూ ఉంది.